హలో ఎవ్రీవన్. గుంటూరు సిఎంఏ ఫైనల్ అండ్ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా దేశవ్యాప్తంగా మారుమోగిపోయే పేరు గుంటూరు. ఎందుకంటే ఈవెన్ రీసెంట్గా వచ్చిన డిసెంబర్ 2023 సిఎంఏ ఇంటర్ మరియు ఫైనల్ ఫలితాల్లో కూడా దేశవ్యాప్తంగా 87 మంది ఆల్ ఇండియా ర్యాంకర్ని అందించినటువంటి ఊరు గుంటూరు. సో దేశవ్యాప్తంగా అత్యంత కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి ఈ గుంటూరు కామర్స్ విద్యా సంస్థలకి, కామర్స్ విద్యార్థులకి ఆయుపట్టుగా మారింది. సో ఈ గుంటూరు నుండి ఎంతో మంది ఆల్ ఇండియా ర్యాంకర్స్ మనకి తయారవడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా మీరు మాస్టర్ మైండ్స్లో స్టూడెంట్స్ని కనుక చూసినట్లయితే సిఎంఏ ఇంటర్ మరియు సిఎంఏ ఫైనల్ ఫలితాల్లో 84 మంది ఆల్ ఇండియా ర్యాంకర్స్ మన మాస్టర్ మైండ్స్ నుంచి ఉండడం జరిగింది. మీరు కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డేటాను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే గుంటూరు నుండి సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్లో 87 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్ సాధిస్తే, హైదరాబాద్ నుండి 39 మంది, చెన్నై నుండి 22 మంది, జైపూర్ నుంచి 22 మంది, విశాఖపట్నం నుంచి 18 మంది, సూరత్ నుంచి 14 మంది, విజయవాడ నుంచి 13 మంది, నెల్లూరు నుంచి 12 మంది, బెంగళూరు నుంచి 11 మంది, ముంబై నుంచి 10 మంది, కోల్కతా నుంచి 9 మంది, ఢిల్లీ నుంచి 7, పూణే నుంచి 6, కోయంబత్తూరు నుంచి 6, జోధ్పూర్ నుంచి 6, కొటకల్ నుంచి 5. ఈ రకంగా దేశవ్యాప్తంగా చాలా ప్రముఖమైనటువంటి నగరాలతోటి పోల్చి చూసినప్పుడు గుంటూరు విద్యార్థులు 87 మంది దేశవ్యాప్తంగా సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ని సాధించడం జరిగింది. ఈ విజయం వెనుక ఉన్న కారణం ఎంతో పరిశోధన. ఎస్పెషల్లీ మీరు కనుక మాస్టర్ మైండ్స్లో చూసినట్లయితే 84 మంది సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ని సాధించారు. 84 మంది ఎలా వస్తారు అంటే ఒక్కొక్కసారి సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సేమ్ ర్యాంక్స్ని అనౌన్స్ చేస్తారు. అంటే ఒకటే ర్యాంక్ చాలా మంది పంచుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కనుక జనరల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ ఇదివరకు ఇట్లా లేవండి. ఎస్, దే ఆర్ ఎవాల్వింగ్, దే ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇలాంటి నెక్స్ట్ లెవెల్కి క్వశ్చన్ పేపర్స్ వెళ్తున్నప్పుడు చాలా విద్యా సంస్థలు, చాలా మంది విద్యార్థులు చేస్తున్న ఒక తప్పు ఏంటి అంటే దే ఆర్ ఫాలోయింగ్ నార్మల్ మెటీరియల్స్. దే ఆర్ జస్ట్ ప్రిపేరింగ్ ఇన్ సిఎంఏ ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్. తప్పేమీ లేదండి. చాలా విద్యా సంస్థల్లో, చాలా కామర్స్ విద్యా సంస్థల్లో సిఎంఏ ఇంటర్ లేదా ఫైనల్కి సిఎంఏ ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ టీచ్ చేస్తున్నారు. ఎస్, సిఎంఏ ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ ఈజ్ ద బేస్ మెటీరియల్. ఆ మెటీరియల్ తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని మీరు చూసినప్పుడు ఆ స్టాండర్డ్ కంటే ఎక్కువ అడుగుతున్నారు. స్టూడెంట్ నుంచి ఎక్కువ కాన్సెప్చువల్ క్లారిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఫెయిల్యూర్ని చవి చూశారో అటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఇదే. సో ఇన్స్టిట్యూట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ కాన్సెప్చువల్ క్లారిటీ ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఇటువంటి పరిస్థితుల్లో మాస్టర్ మైండ్స్లో మేము చేసినటువంటి లాట్ ఆఫ్ రీసెర్చ్ మాకు చాలా విషయాల్ని తెలియజేసింది. ఎక్కడ ఏ సోర్స్ నుంచి క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేస్తున్నారు, ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే స్టూడెంట్ ఆ క్వశ్చన్ పేపర్స్ని హ్యాండిల్ చేయగలుగుతాడు అనేటువంటి విషయాలు మాకు చాలా బాగా తెలిసాయి. అందువల్లే మా మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో మీరు మా అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఏ సోర్స్ నుంచి అవి ఇస్తారు, ఎట్లా వాటిని సాల్వ్ చేయాలి అనేటువంటి విధానం మీకు మొత్తం తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఇన్స్టిట్యూట్స్లో జరుగుతున్నది ఏంటి అంటే ఒకే ఫ్యాకల్టీ మల్టిపుల్ పేపర్స్ లేదా మల్టిపుల్ సబ్జెక్ట్ టీచ్ చేసేస్తారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే జనరల్గా ఏదైనా ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఆయనకి పెట్ సబ్జెక్ట్గా ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో ఆయనకి చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది. బట్ నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్నో లేదా పేపర్నో డీల్ చేయాలన్నప్పుడు అవైలబిలిటీ లేకో, ఇంకా వేరే చాయిస్ లేకో, అండ్ ఫర్ వేరియస్ రీజన్స్ డీల్ చేస్తారు తప్పితే ఆయనకి ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ మన మాస్టర్ మైండ్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే సేమ్ సబ్జెక్ట్ని కూడా మల్టిపుల్ ఫ్యాకల్టీ టీచ్ చేసిన సందర్భాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్కి చాలా కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది.
సో ఏ చాప్టర్లో ఏ ఫ్యాకల్టీ ఎక్స్పర్టో లేదా ఏ సెట్ ఆఫ్ చాప్టర్స్లో ఏ ఫ్యాకల్టీ ఎక్స్పర్టో ఆ చాప్టర్స్ని ఆ ఫ్యాకల్టీ మాత్రమే టీచ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్కి ఎంత నాలెడ్జ్ అయితే అందాలో, ఏ వేలో అయితే అందాలో, ఎంత సింపుల్గా అయితే అందాలో అంత సింపుల్గా ఆ నాలెడ్జ్ స్టూడెంట్కి అందుతుంది. సో దట్ స్టూడెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ని ఫేస్ చేయగలుగుతాడు, ఎగ్జామ్లో సక్సెస్ అవ్వగలుగుతాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్కి తప్పనిసరిగా స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటిది అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేయవలసిన అవసరం 100% ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే రీసెంట్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ని చవి చూసారో వాళ్ళందరూ కూడా ఒక రైట్ స్ట్రాటజీ తోటి, ఒక రైట్ అప్రోచ్ తోటి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని కనుక డిజైన్ చేసుకున్నట్లయితే రాబోయేటువంటి జూన్ 2024 అటెంప్ట్లో విజయం తప్పక మీదే అవుతుంది, విజయం మీ సొంతం అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.